వెల్కమ్ టు వివిబి9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మాదిగ మాల సోదరులకు కూటమి నాయకులు చేస్తున్న అన్యాయం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, సామినేని ఉదయభాను, శ్రీరామ్ తాతయ్య గత 45 సంవత్సరాల నుండి ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటూ ఇప్పటి వరకు జగ్గయ్యపేటను పరిపాలించారు. మంచిదే. ఇప్పుడు కూటమి అని పార్టీలు కొద్దిగా వేరైనా ఒకే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ ఒకే బ్యానర్ పైన చక్కని చిరునవ్వుతో ముగ్గురు ఫోటోలు వేసుకుంటున్నారు. అది మంచిదే. ఎవరి ఇష్టం వారిది. గతం నుండి పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు పదవులు అనుభవిస్తూ సామాజిక పరంగా మంత్రి పదవి రాలేదని ఒకరు, వచ్చిన పదవి తన స్థాయికి తగినది కాదు అనుకుంటూ ఇంకొకరు, కొత్త పార్టీలో కొత్తగా ఎమ్మెల్సీ కావాలని ఇంకొకరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవుల విషయంలో ఎవరికైనా పెద్ద పదవి చేయాలని ఆశ ఉంటుంది. అసలు తప్పులేదు. ఈ ముగ్గురు నాయకుల్లో ఇప్పటికీ 2 జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో వారి గెలుపు కోసం నియోజకవర్గంలో అత్యధిక ఓటరుగా ఉన్న ప్రతి మాదిగ మాల సోదరులకు గెలిచిన తర్వాత నా వల్లే మీకు న్యాయం జరుగుతుంది, నేను తప్పకుండా మీకు మంచి చేస్తానని వాగ్దానాలు చేయటం, హామీలు ఇవ్వటం నేను చెవులారా విన్నాను, కల్లారా చూశాను. ఇప్పటి వరకు ఎస్సీ సోదరులకు మరియు ముస్లిం సోదరులకు ఈ ముగ్గురు నాయకులు కావాలని ప్రత్యేకంగా మంచి చేసింది నేను చూడలే, వినలే. ఇప్పటికీ ఎస్సీలు ముస్లింలు మన నియోజకవర్గంలో వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఉపాధ్యక్షుల స్థాయి అంతకన్నా ముందు వెళ్ళనివ్వరు. వారిలో రాజకీయ చైతన్యం రాకూడదని నాయకులారా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఏదో ఒక సమయంలో మీ రాజకీయ ఎదుగుదలకు ఖచ్చితంగా ఎస్సీ సోదరులు ఉపయోగపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇంటూ రాజగోపాల్ చిన్న. నేను గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎస్సీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఈ జీవో ప్రకారం చూస్తే జగ్గయ్యపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎస్సీలకి రిజర్వేషన్ అయింది. కానీ ఇక్కడ స్థానిక నాయకులు తాతయ్య గారు కానీ, రఘురాం గారు కానీ, సామినేని ఉదయభాను గారు కానీ ఒక కూటమికి నాయకులుగా ఉండి ఈ ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారు. వారికి వచ్చిన జీవోను కూడా కాదని తొంగలో దొక్కి వారిని అణచివేతలో భాగంగా ఆ వచ్చిన రిజర్వేషన్ కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అయ్యా తాతయ్య గారు, భాను గారు, రఘురాం గారు, మీరు ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అనేక పదవులు చేశారు. శాసనసభలో ఒక్కొక్కరు 3 తరాలు పనిచేసి ఉన్నారు. మీకు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ ఎస్సీ సోదరులు ఎంతో సహాయపడ్డారు. వారికి రాక స్వతంత్రానంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అయింది. ఆ ఎస్సీ అవ్వడానికి కూడా కారణం గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యం అని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ వచ్చిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఎస్సీలకు అన్యాయం చేయడం న్యాయమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.